ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్స్ ఇచ్చిన క్వశ్చన్స్ని ఎలా సింపుల్గా సాల్వ్ చేయాలనేది ఈ వీడియోలో మనం నేర్చుకుంటాం. అయితే ఈ వీడియోలో మనం దేని గురించి నేర్చుకుంటాం అంటే, మనకి ప్లేన్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ అని రెండు ఉన్నాయి. అయితే ఇక్కడ కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ అనేవి కర్వ్డ్ మిర్రర్స్. ఈ రెండు మిర్రర్స్ కూడా ఏం చేస్తాయంటే వర్చువల్ ఇమేజ్ని ఫామ్ చేస్తాయి. అయితే ఏ విధంగా వర్చువల్ ఇమేజ్ ఫామ్ చేస్తాయి, ఆ వర్చువల్ ఇమేజ్ చూడడానికి ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్. అంటే కర్వ్డ్ మిర్రర్స్ రెండు, అంటే వక్రతా దర్పణాలు రెండు ఎటువంటి మిథ్యా ప్రతిమను ఏర్పాటు చేస్తాయి అనేది మీరు ఈ ఎక్స్పెరిమెంట్లో మీరు నేర్చుకుంటారు ఫ్రెండ్స్. ఓకేనా? దానికి తగ్గట్టు థియరీ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని మీద ప్రీవియస్ ఇయర్లో ఎటువంటి బిట్స్ ఇచ్చాడు, వాటిని సులువుగా మీరు ఎలా ఆలోచించాలనేది ఒకసారి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అంటే మిర్రర్స్లో కర్వ్డ్ మిర్రర్స్ రెండు కూడా మనకు మిథ్యా ప్రతిమలు ఏర్పాటు చేస్తాయి. అవి ఎలా ఉంటాయో చూద్దాం. ఒకసారి థియరీగా మనం చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి థియరీ మనం చూసుకుంటే, ఇది ఒక కాన్కేవ్ మిర్రర్. ఈ కాన్కేవ్ మిర్రర్లో మనకి 3 పాయింట్స్ ఉంటాయి. పి, ఎఫ్, సి, ఈ 3 పాయింట్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ ఎఫ్కి పికి మధ్య ఉన్న డిస్టెన్స్ని ఏమంటారంటే, ఓకేనా, ఎఫ్ అని పిలుస్తారు. ఈ డిస్టెన్స్ని ఏమంటారు ఫ్రెండ్స్? ఎఫ్ అని పిలుస్తారు. ఈ కాన్కేవ్ మిర్రర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇది రియల్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది, వర్చువల్ ఇమేజ్ని కూడా ఫామ్ చేస్తుంది. అంటే నిజ ప్రతిమను ఏర్పాటు చేస్తుంది, మిథ్యా ప్రతిమను కూడా ఏర్పాటు చేస్తుంది ఫ్రెండ్స్. మిథ్య రెండింటిని. అందుచేత ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే వాడు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఆ నిజ ప్రతిమను ఏర్పాటు చేయడం, మిథ్యా ప్రతిమను ఏర్పాటు చేయడం అనేది వస్తువును మనం ఎక్కడ పెట్టాం అనే దాని మీద డిపెండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? వస్తువుని U గ్రేటర్ దెన్ F, అంటే F గ్రేటర్ దెన్ ఈక్వల్ టు F, అంటే వస్తువుని F దగ్గర నుంచి ఎక్కడ పెట్టినా సరే అది రియల్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది ఫ్రెండ్స్. అలా కాకుండా U లెస్ దెన్ F, అంటే Fకి Pకి సెంటర్లో, అంటే ఈ మధ్యలో మీరు ఎక్కడ పెట్టినా సరే అది వర్చువల్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది ఫ్రెండ్స్. అది మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అంటే కాన్కేవ్ మిర్రర్ అనేది రియల్ని, వర్చువల్ రెండింటిని ఫామ్ చేస్తుంది. రియల్ ఎప్పుడు ఫామ్ చేస్తుంది? U గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు F, అంటే F అయినా అవ్వాలి, F దాటైనా ఉండాలి. అలా ఉంటే అది రియల్. ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో చేస్తాం. దాని మీద ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిన బిట్స్ అనేది మీకు చెప్పడం, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోవాలంటే, Pకి Fకి మధ్యలో పెడితే ఇది వర్చువల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. ఆ ఇమేజ్ ఎలా ఉంటుందని మీకు ఎక్స్పెరిమెంట్గా చూపించాం. ఇప్పుడు థియరీగా కూడా ఒకసారి చూపిస్తున్నాం ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి. దీని మీద ఎన్నో బిట్స్ అడిగాడు, ఆ బిట్స్ అన్ని మీకు క్లారిఫై అవుతాయి ఫ్రెండ్స్. ఒకసారి థియరీ చూడండి. మనం రే ఆప్టిక్స్ సహాయంతో థియరీ నేర్చుకుంటాం అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది పోల్, ఇది ఫోకస్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు ఆబ్జెక్ట్ని మనం ఎక్కడ పెడుతున్నామంటే పీకి ఎఫ్కి మధ్యలో, అంటే ఈ విధంగా పెడుతున్నాం ఫ్రెండ్స్. అప్పుడు దీని నుంచి వచ్చే లైట్ రేస్ అనేవి మనం గీసుకుంటే ప్యారలల్గా వచ్చే లైట్ రే అనేది మన ఫోకస్ కూడా వెళ్తుంది ఫ్రెండ్స్. అలా కాకుండా ఇలా ప్రిన్సిపల్ యాక్సిస్ మీద లైట్ రే పెడితే మళ్ళీ సేమ్ యాంగిల్తో ఇలా వస్తుంది ఫ్రెండ్స్. అంటే లైట్ అనే లెసన్లో మనకి ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుందో తెలుసుకోవాలంటే 2 లైట్ రేస్ వాడతాం ఫ్రెండ్స్. అందుకే 2 లైట్ రేస్ గీసాను. అయితే 2 లైట్ రేస్ కానీ కలిసాయి అనుకోండి ఫ్రెండ్స్, అది రియల్ ఇమేజ్. విడిపోయి అనుకోండి ఫ్రెండ్స్, అది వర్చువల్ ఇమేజ్. ఇక్కడ 2 లైట్ రేస్ ఏమవుతున్నాయంటే విడిపోతున్నాయి. అలా విడిపోతున్నాయంటే ఇది వర్చువల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. అంటే ఇద్దరు భార్యాభర్తలు ఇప్పుడు విడిపోతున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళు విడాకులు తీసుకుంటున్నారు అంటే అర్థం ఏంటంటే డైవర్స్. ఓకేనా? దీన్నే డైవర్జెంట్ బీమ్ అంటాం. ఇలా డైవర్స్ అవుతుంది అంటే అర్థం ఏంటంటే గతంలో ఎప్పుడో కలిసి ఉన్నారు. సో వాళ్ళు గతంలో కలిసి ఉన్నారు, ఇప్పుడు కలిసి లేరు. గతంలో ఎక్కడ ఉన్నారు, కలిసి ఉన్నారు తెలుసుకోవడం కోసం మనం ఈ రేస్ని ఏం చేస్తామంటే ఇలా ఎక్స్టెండ్ చేస్తాం ఫ్రెండ్స్. సో 2 రేస్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తే 2 రేస్ కూడా ఏం చేస్తుంది, ఒక దగ్గర కలిసాయి ఫ్రెండ్స్. ఇదే ఇమేజ్ ఫ్రెండ్స్. అంటే అది లేదు, మనం అందరూ ఊహించుకొని చూస్తున్నాం ఫ్రెండ్స్. సో ఈ ఇమేజ్ని ఏమంటారంటే వర్చువల్ ఇమేజ్. ఏ ఇమేజ్ అంటారు ఫ్రెండ్స్? వర్చువల్ ఇమేజ్. ఇమేజ్ని ఏమంటారు? వర్చువల్ ఇమేజ్. మిథ్యా ప్రతిమ అని పిలుస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇన్సైడ్ ద మిర్రర్ లోపల ఏర్పడింది. దీన్ని బిహైండ్ ద మిర్రర్ అని నడుస్తుంటాడు ఫ్రెండ్స్. మిర్రర్ లోపల ఏర్పడింది కాబట్టి దీన్ని వర్చువల్ ఇమేజ్ అంటారు. ఇప్పుడు ఇమేజ్ యొక్క క్యారెక్టర్ మనం చూడాలి ఫ్రెండ్స్. ఏంటి క్యారెక్టర్స్ అంటే, అది ఆబ్జెక్ట్తో పోల్చుకుంటే ఎలా ఉందో చూడాలి ఫ్రెండ్స్. ఆబ్జెక్ట్తో చూస్తే ఎలా ఉంది? పెద్దదిగా ఉంది, అంటే మ్యాగ్నిఫైడ్ ఉంది. అయితే అది ఎలా ఉంది? 2 కూడా పైకే ఉన్నాయి ఫ్రెండ్స్. చూసుకోండి, 2 కూడా పైకే ఉంటే, ఎరెక్టెడ్గా ఉంటే, అప్పుడు మ్యాగ్నిఫికేషన్ యొక్క వాల్యూ అనేది ప్లస్లో తీసుకున్నారు ఫ్రెండ్స్.
ప్లస్ ఇచ్చారు దానికి, అంటే రెండు ఒకే డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి. అయితే ఇప్పుడు దీని యొక్క మ్యాగ్నిఫికేషన్ మీరు గమనిస్తే ఎంత అవుతుందంటే m>+1 ఫ్రెండ్స్. అంటే మీ లైఫ్లో ఎప్పుడు మ్యాగ్నిఫికేషన్ 1 కంటే ఎక్కువ ఉంది అంటే అది పుటాకార దప్పనమే, ఇంకే దప్పనం అవ్వదు. m>1 ఉంటే మాత్రం, +1 ఉంటే +1 m>, ఎందుకంటే ఇది వస్తువు కంటే పెద్దగా చేస్తుంది. అందుకే దీన్ని సేవింగ్ మిర్రర్గా ఈఎన్టీ డాక్టర్స్ మిర్రర్గా వాడతారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈఎన్టీ డాక్టర్ లోపల కన్ను లోపల, చెవి లోపల, ముక్కు లోపల ఉన్న పార్ట్స్ని పెద్దగా చూడడం కోసం ఈ మిర్రర్ని వాడతారు ఫ్రెండ్స్. అలాగే సేవింగ్ చేసినప్పుడు, ట్రిమ్మింగ్ చేసినప్పుడు కూడా ఆ వెంట్రుకలు చూడడానికి సేవింగ్ మిర్రర్లు కూడా వాడతారు ఫ్రెండ్స్. దానికి రీజన్ ఏంటంటే ఇది పీకి ఎఫ్కి మధ్య పెట్టినప్పుడు మ్యాగ్నిఫైడ్ వర్చువల్ ఇమేజ్ ఏర్పాటు చేస్తుంది ఫ్రెండ్స్. మ్యాగ్నిఫైడ్ వర్చువల్ ఇమేజ్. ఇది పుటాకార దప్పనం అంటే కాన్కేవ్ మిర్రర్. అదే కుంభాకార దప్పనంకి వచ్చేసరికి రివర్స్ ఫ్రెండ్స్. చూసుకోండి, రెండు ఒకదానికొకటి విచిత్రంగా ప్రవర్తిస్తాయి అన్నమాట. అంటే ఒకటి ఈ పని చేస్తే రెండోది ఆ పని చేస్తే దానికి పూర్తి వ్యతిరేకమైన భావన ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు అయితే కుంభాకార దప్పనం తీసుకుందాం ఫ్రెండ్స్. దాన్ని కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఈ కుంభాకార దప్పనం విషయంలో ఏంటంటే దానికి తేడా ఏంటంటే ఇందులో ఇది పిఎఫ్సి తీసుకుంటే వస్తువుని మీరు ఎక్కడ పెట్టినా సరే ఎక్కడైనా పెట్టుకోండి మీ ఇష్టం. ఎక్కడ కుంభాకార దప్పనం అంటే కాన్వెక్స్ మిర్రర్ ముందు పెడితే ఇమేజ్ మాత్రం పీకి ఎఫ్కి మధ్యలో మాత్రమే ఏర్పడుతుంది ఫ్రెండ్స్, ఇంకెక్కడ ఏర్పడదు. చూడండి, పీకి ఎఫ్కి మధ్యలో ఎక్కడొక్కడ తిరుగుతుంటుంది అన్నమాట. ఇన్ఫినిట్ డిస్టెన్స్లో పెడితే ఫోకస్, అది ఇంకొక వీడియోలో మీకు చూపించాం ఎక్స్పెండ్ చేసి నీట్గా ఫస్ట్ వీడియోలో. ఇప్పుడు ఏంటంటే ఇన్ఫినిటీకి పీకి మధ్యలో మీరు ఎక్కడ పెట్టినా సరే ఇమేజ్ పీకి ఎఫ్ మధ్య ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఒక్కసారి మీరు గమనించండి, చూడండి ఒకసారి ఈ రెండు మధ్య డిఫరెన్స్. ఇక్కడ ఆబ్జెక్ట్ని పీకి ఎఫ్కి మధ్య పెడితే ఇమేజ్ మిర్రర్ లోపల ఏర్పడుతుంది. దీని విషయంలో ఏమైంది, ఆబ్జెక్ట్ని ఎక్కడో పెడితే ఇమేజ్ అనేది పీకి ఎఫ్ మధ్యలో ఏర్పడుతుంది. అది డిఫరెన్స్ ఫ్రెండ్స్. ఓకేనా, దీనికి కూడా మనం క్లియర్గా చూపించవచ్చు. కాకపోతే దీన్ని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇలా వస్తే దీన్ని ఎలా గీస్తాము అంటే బ్యాక్ వస్తే ఫోకస్ తర కలవాలి. రెండో లైటర్ అనేది ఇలా. సో ఇప్పుడు రెండు లైటర్స్ కూడా మనకి ఏమవుతున్నాయంటే డైవర్జ్ అవుతున్నాయి కాబట్టి సో మనకి ఇక్కడ కలిసే ఫ్రెండ్స్. కాబట్టి ఇమేజ్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది పీకేఎఫ్ మధ్యలో. ఇది ఇమేజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు దీని క్యారెక్టర్ చూడండి ఫ్రెండ్స్. ఈ ఇమేజ్ యొక్క క్యారెక్టర్స్ మీరు ఒకసారి గమనిస్తే ఇది ఆబ్జెక్ట్ కంటే చిన్నది, ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ చిన్నది. దీన్నే డిమినిష్డ్ ఏమంటారు ఫ్రెండ్స్, డిమినిష్డ్ అంటే వస్తువు కంటే చిన్న ఇమేజ్ ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఎక్కడ ఏర్పడుతుందంటే పీకేఎఫ్ మధ్య. చూసుకోండి, పొజిషన్ ఒకటే, పీకేఎఫ్ మధ్య వస్తువు కంటే చిన్న ఇమేజ్, దీన్నే డిమినిష్డ్ ఇమేజ్ అంటారు. ఇది కూడా ఎరెక్టెడ్ డిమినిష్డ్ వర్చువల్ అండ్ మిథ్యా ప్రతిబింబం నిటారుగా ఉంది, వస్తువు కంటే చిన్నదిగా ఉంది. అందువల్ల దీని మ్యాగ్నిఫికేషన్ ఎంత అవుతుందంటే <+1 ఫ్రెండ్స్. అంటే ఎప్పుడైనా సరే మ్యాగ్నిఫికేషన్ <+1 ఉంది అంటే అర్థం ఏంటంటే అది కుంభాకార దప్పనం అంటే కాన్వెక్స్ మిర్రర్ మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. మ్యాగ్నిఫికేషన్ <+1 ఉందంటే మాత్రం +1 ఉంటే, >+1 ఉందంటే అది పుటాకార దప్పనం కాన్కేవ్ మిర్రర్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, అంటే పుటాకార దప్పనం వస్తువు కంటే పెద్ద వర్చువల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. కుంభాకార దప్పనం వస్తువు కంటే చిన్న వర్చువల్ అంటే డిమినిషన్, లాటరల్లీ వెర్టికల్లీ డిమినిషన్ అంటే అన్ని విధాలుగా చిన్న ఇమేజ్ని ఏర్పాటు చేస్తుంది ఫ్రెండ్స్. రెండు మిథ్యా ప్రతిబింబాలే. అయితే దీని యొక్క మ్యాగ్నిఫికేషన్ >1, దీని మ్యాగ్నిఫికేషన్ ఎంత ఉందంటే <+1 ఉంది ఫ్రెండ్స్. అది మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఇది ఎంత పెద్ద వస్తువుని చిన్నగా చేస్తుంది కాబట్టి దీన్ని రియర్ వ్యూ మిర్రర్గా ఎక్కువ వాడతారు ఫ్రెండ్స్. రియర్ వ్యూ మిర్రర్గా ఎక్కువగా వాడతారు ఫ్రెండ్స్. అలాగే పాతకాలంలో స్ట్రీట్ లైట్ బ్యాక్ సైడ్ వాడేవారు, ఈరోజు ఏటీఎం ముందు భాగంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇలా మనకి చాలా చోట్ల ఈ కాన్సెప్ట్ వాడుతున్నారు ఫ్రెండ్స్. అలాగే దీని దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే దీన్ని ఫ్లడ్ లైట్లో వాడతారు ఫ్రెండ్స్. ఎక్కడ వాడతారు, ఫ్లడ్ లైట్లో. ఈ కాన్సెప్ట్నే మనకి ఏంటి డాక్టర్ వాడడంతో పాటు ఫ్లడ్ లైట్లో కూడా వాడతారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి దీని యొక్క థియరీ అనమాట. ఓకేనా, ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ అనేది మీకు ఆ క్యాండిల్ పెట్టి మిర్రర్ పెట్టి మేము చూపించాం. అందులో మీరు చూస్తే ఇవన్నీ కూడా నిజమైన విషయం మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫోకస్ వద్ద మనం ఆబ్జెక్ట్ని పెడితే రియల్ ఇమేజ్ అనేది ఇన్ఫినిట్ డిస్టెన్స్లో హైలీ మ్యాగ్నిఫైడ్గా మనకు పడడం జరుగుతుంది. ఇప్పుడు ఆ క్యాండిల్ ఏం చేస్తారంటే ఫోకస్కి పోల్ మధ్య తీసుకెళ్తున్నాను. అప్పుడు మీకు ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఫోకస్కి పోల్ మధ్య నేను తీసుకెళ్తున్నాను ఈ విధంగా. చూడండి ఫ్రెండ్స్, మీకు అక్కడ గోడ మీద ఒక బ్లర్ ఇమేజ్ ఏర్పడుతుంది తప్ప ఎటువంటి ఇమేజ్ కూడా మీరు చూడలేకపోతున్నారు. కాబట్టి ఇమేజ్ సైజ్ అనేది కొంచెం పెరిగింది ఈ విధంగా అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అంటే మనకి ఇక్కడ ఫోకస్కి పోల్కి మధ్య కాన్కేవ్ మిర్రర్ విషయంలో ఫోకస్కి పోల్కి మధ్యలో లైట్ని కానీ మనం ఉంచితే, బల్బుని కానీ మనం ఉంచితే
ఎటువంటి ఇమేజ్ కూడా మనం చూడలేకపోతున్నాం. ఎటువంటి ఇమేజ్ చూడలేకపోతున్నాం? రియల్ ఇమేజ్ మనం చూడలేకపోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ మిర్రర్లో మీరు హైలీ మ్యాగ్నిఫైడ్ వర్చువల్ ఇమేజ్ చూస్తున్నారు ఫ్రెండ్స్. అంటే మిర్రర్లో ఏదైతే కనిపిస్తుందో ఆ ఇమేజ్ని, ఆ ప్రతిబింబాన్ని ఏమంటారంటే మిథ్యా ప్రతిబింబం అంటారు. అయితే ఇక్కడ ఆ మిథ్యా ప్రతిబింబం చూసుకుంటే మీరు సమతల తత్వంలో అంటే ప్లేన్ మిర్రర్లో చూసుకుంటారు. దాంతో కంపేర్ చేస్తే ఈ ఇమేజ్ అనేది మీకు చాలా పెద్దగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, క్యాండిల్ యొక్క ఇమేజ్ అనేది మీకు చాలా పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుంది ఫ్రెండ్స్. అంటే ఈ విధంగా క్యాండిల్ని ఫోకస్కి పోల్కి మధ్యగా మనం ఉంచితే ఆ ఇమేజ్ అనేది వర్చువల్ ఇమేజ్ మిర్రర్లో ఏర్పడుతుంది. ఆబ్జెక్ట్ కానీ పెద్దగా ఉంటుంది. అందువల్ల దీన్ని ఏమంటారంటే మ్యాగ్నిఫైడ్ వర్చువల్ ఇమేజ్ అంటారు అన్నమాట. అంటే కాన్కేవ్ మిర్రర్ అనేది మ్యాగ్నిఫైడ్ వర్చువల్ ఇమేజ్ మాత్రం ఏర్పాటు చేయగలుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఇది మనకి ఏ విధంగా యూజ్ అవుతుందంటే దాని యొక్క అప్లికేషన్ మనం ఒకసారి నేర్చుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే మీద మీరు చూడండి ఫ్రెండ్స్, లైటింగ్ కనిపిస్తుంది కానీ లైట్ మనకు స్ప్రెడ్ అయినట్టు కనిపిస్తుంది అనమాట. అందుకే మనం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కాన్సెప్ట్ మనం ఫ్లడ్ లైట్స్లో వాడతారు ఫ్రెండ్స్. ఫ్లడ్ లైట్లో బల్బుని ఎక్కడ పెడతారంటే ఫోకస్కి పోల్కి. అందుకే ఈరోజు క్రికెట్ స్టేడియంలో మనం క్రికెట్ అది నైట్ టైం చూడగలుగుతాం అంటే కారణం ఏంటంటే ఈ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. అంటే ఫ్లడ్ లైట్లో బల్బుని ఎక్కడ పెడతారంటే ఫోకస్కి పోల్కి మధ్యలో పెడతారు ఫ్రెండ్స్. అలాగే మనం ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు మనకి వీడియో తీస్తుంటారు. ఆ వీడియో తీసుకుంటూ పక్కన ఫ్లడ్ లైట్ పట్టుకొని వస్తాడు అతను. ఆ ఫ్లడ్ లైట్లో కూడా బల్బ్ ఎక్కడ ఉంటుందంటే ఫోకస్కి పోల్కుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి దీని అప్లికేషన్స్ మనం క్లియర్గా చూసి నేర్చుకున్నాం ఫ్రెండ్స్. దీన్ని మనం ఫ్లడ్ లైట్ అంటాం ఫ్రెండ్స్. ఇవే ఫ్లడ్ లైట్స్ మన క్రికెట్ స్టేడియంలో వాడతారు. నెక్స్ట్ అలాగే పెళ్లి చేసుకుని వీడియో తీయడానికి వాడతారు ఫ్రెండ్స్. ఈ ఫ్లడ్ లైట్లో బల్బ్ ఎక్కడ ఉంటుందని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఫ్లడ్ లైట్లో బల్బ్ ఎక్కడ ఉంటుందంటే ఫోకస్కి పోల్కి మధ్య ఉంటుంది ఫ్రెండ్స్. అదే హెడ్ లైట్, వెహికల్స్ హెడ్ లైట్లో బల్బ్ ఎక్కడ ఉంటుందంటే ఫోకస్ దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రెండింటి డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. వెహికల్స్ ఒక హెడ్ లైట్లో బల్బ్ ఎక్కడ ఉంటుందంటే ఫోకస్ దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. కానీ ఫ్లడ్ లైట్లో బల్బ్ ఎక్కడ ఉంటుందంటే ఫోకస్కి పోల్కి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ సందర్భంలో మనకి ఏం చేస్తుందంటే కాన్కేవ్ మిర్రర్ అంటే పుటాకార దప్పం అనేది లైట్ని కొంచెం స్ప్రెడ్ చేస్తుంది కాబట్టి ఈ కాన్సెప్ట్ని వాడుతున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇదే సందర్భంలో మనకి ఏం చేస్తున్నది మ్యాగ్నిఫైడ్ వర్చువల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది ఫ్రెండ్స్. అందువల్ల మనకి ఏం చేస్తున్నారంటే ఈఎన్టీ డాక్టర్లు ఈ మిర్రర్ని వాడుతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈఎన్టీ డాక్టర్స్ మన నోరు లోపల ఆ పళ్ళు పెద్దగా కనిపించడం కోసం ఈ మిర్రర్ వాడుతున్నారు ఫ్రెండ్స్. అందుకే దీన్ని ఏమంటారంటే డాక్టర్స్ మిర్రర్ అంటారు ఫ్రెండ్స్. దీన్ని ఏమంటారు ఫ్రెండ్స్? డాక్టర్స్ మిర్రర్ అని పిలుస్తారు ఫ్రెండ్స్. అలాగే దీన్ని సేవింగ్ మిర్రర్ కింద కూడా వాడతారు ఫ్రెండ్స్. అంటే సేవింగ్ మిర్రర్ కూడా మనం సేవ్ చేసుకున్నప్పుడు ఆ వెంట్రుకు చిన్న ఉండి పెద్దగా కనిపించడానికి కూడా ఈ మిర్రర్ని వాడతారు ఫ్రెండ్స్. అంటే ఏ మిర్రరు మ్యాగ్నిఫైడ్ వర్చువల్ ఇమేజ్ ఫామ్ చేస్తుందంటే కాన్కేవ్ మిర్రర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఎప్పుడు ఏర్పాటు చేస్తుందంటే ఫోకస్కి పోల్కి మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. దేని డాక్టర్స్ మిర్రర్ అంటారన్నా, నెక్స్ట్ ఫ్లడ్ లైట్లో బల్బ్ని ఎక్కడ పెడతారన్నా ఈ కాన్సెప్ట్తో మీరు ఈజీగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇందాక మనం కాన్కేవ్ మిర్రర్ పెట్టినప్పుడు ఇమేజ్ మనకి పెద్దగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఈ మిర్రర్లో చూడండి ఫ్రెండ్స్, ఇమేజ్ చాలా చిన్నగా కనిపిస్తుంది. అంటే రెండు మిర్రర్సే. ఒక మిర్రర్ ఏమో మ్యాగ్నిఫైడ్ వర్చువల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది, ఒక మిర్రర్ డిమినిష్డ్ వర్చువల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, రెండు కూడా అంటే రెండు మిర్రర్స్ అయినప్పటికీ ఒకటి మ్యాగ్నిఫైడ్ అంటే ఆవర్తనం చెందిన నిత్య ప్రతిమను ఏర్పాటు చేస్తుంది, ఒకటి వివర్తనం చెందిన నిత్య ప్రతిమను ఏర్పాటు చేస్తుంది. అందుకు రెండు వేరు ప్లేస్లో మనం వాడడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మిర్రర్లో చూసుకుంటే పోలు, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేజ్ వెనక్కి ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఈ మిర్రర్కి అటువైపు ఉండవు, వెనక వైపు ఉంటాయి కాబట్టి వీటిని వర్చువల్ ఫోకస్ అని పిలుస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఈ మిర్రర్ని ఏ మిర్రర్ అంటారంటే కాన్వెక్స్ మిర్రర్, కుంభాకార దప్పనం పిలుస్తాం ఫ్రెండ్స్. అంటే ఈ కుంభాకార దప్పనం ముందు ఎంత పెద్ద వస్తువును పెట్టినా సరే ఆ వస్తువుని చిన్నగా చూపిస్తుంది ఫ్రెండ్స్. కారణం ఏంటంటే ఇది డైవర్జెంట్ బీమ్ ఇస్తుంది అన్నమాట. అందుకు ఏ కాన్వెక్స్ మిర్రర్ తీసుకున్నా అది వస్తువు యొక్క ప్రతిబింబాన్ని చిన్నగా వివర్తనం చెందిన చిన్న ప్రతిబింబాన్ని ఏర్పాటు చేస్తుంది ఫ్రెండ్స్. క్లియర్గా ఇక్కడ క్యాండిల్ ఇమేజ్ చూడండి ఫ్రెండ్స్. ఈ కాన్సెప్ట్ మనకి ఎక్కడ ఉపయోగపడుతుందో మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుందంటే మీరు బాగా గమనిస్తే పోల్కి ఫోకస్కి మధ్య ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, పోల్కి ఫోకస్ మధ్య ఏర్పడినట్టు మీకు ఉంటుంది ఫ్రెండ్స్. అది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. కాన్వెక్స్ మిర్రర్ ఒకే ఒక ప్రతిబింబాన్ని ఏర్పాటు చేస్తుంది, అది వర్చువల్ ఇమేజ్, అది డిమినిష్డ్ ఇమేజ్ ఇన్ ద మిర్రర్. నెక్స్ట్ ఎరెక్ట్ ఇమేజ్, చూడండి నిటారుగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఆ నిటారుగా ఉంది, నెక్స్ట్ మిర్రర్లో ఏర్పడుతుంది, అది మిథ్యా ప్రతిబింబము. నెక్స్ట్ దర్పణం లోపల అంటే బిహైండ్ ది మిర్రర్ అనేది ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఇవి ఎక్కువగా అడుగుతున్నాడు, మిర్రర్ బిహైండ్ కాదని అడుగుతున్నాడు చూడండి ఫ్రెండ్స్. అది కూడా ఖచ్చితంగా ఎక్కడ ఏర్పడుతుందంటే పోల్కి ఫోకస్కి మధ్యలో ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇవన్నీ కూడా వర్చువల్గా మనం చెప్పగలం తప్ప రే డయాగ్రమ్స్ ద్వారా ఇందులో ఎక్స్పెరిమెంట్లో మనం ప్రూవ్ చేయలేం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మీరు బాగా గమనిస్తే
ఇది డిమ్నిష్డ్ వర్చువల్ ఇమేజ్ ఫార్మ్ చేస్తుంది. దీనివల్ల మనకి ఏంటి యూజ్ ఉంది, మీరు ఒక్కసారి ఈ అప్లికేషన్ చూడండి ఫ్రెండ్స్. ఈ డిమ్నిష్డ్ వర్చువల్ ఇమేజ్ అనేది ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది మీరు ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. చూడండి, అంటే హోటల్ రిసెప్షన్స్, ఇవి హోటల్లో ఉండే రిసెప్షన్స్లో మనకి ఈ విధంగా మనకి మిర్రర్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మిర్రర్ ఏం చేస్తుందంటే అక్కడికి వచ్చిన మనుషులందరినీ కూడా చూడడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏటీఎం మిషన్, మీరు తరచుగా ఏటీఎంకి వెళ్తుంటారు. ఆ ఏటీఎం మిషన్ పైభాగం కూడా మిర్రర్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే మీ వెనకాతలు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మీ పిన్ చూసే అవకాశం ఉంటుంది. అలా చూడకుండా వాళ్ళు మీరు గమనించడం కోసం ఈ మిర్రర్ని ప్రతి ఏటీఎం మిషన్ ముందు భాగంలో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీన్నే రియర్ వ్యూ మిర్రర్ అంటారు ఫ్రెండ్స్. ప్రతి వాహనం యొక్క పక్క భాగంలో ఈ మిర్రర్ పెడతారు ఫ్రెండ్స్. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఎవరైతే డ్రైవర్ వాహనం నడుపుతున్నాడో అతను టర్నింగ్ తిప్పేటప్పుడు ఆ రియర్ వ్యూ మిర్రర్ చూసి టర్నింగ్ తిప్పడం వల్ల ఎటువంటి యాక్సిడెంట్స్ అవ్వకుండా ఓవర్టేక్ చేసినప్పుడు కానీ ఈ మిర్రర్ సహాయంతో మనం చేస్తారు ఫ్రెండ్స్. ఈ ఒక్క మిర్రర్ ఎన్నో యాక్సిడెంట్స్ లేకుండా మనం చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీన్ని హైవే టర్నింగ్ అంటారు. ఈ విధంగా హైవే టర్నింగ్లో ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్న ఉద్దేశంతో హైవే టర్నింగ్లో ఎటువంటి యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉండడం కోసం ఈ కాన్వెక్స్ మిర్రర్ని హైవే టర్నింగ్లో పెట్టడం కూడా జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్ట్రీట్ లైట్స్, పాతకాలంలో స్ట్రీట్ లైట్స్ అన్నింటిలో కూడా వెనక భాగంలో ఒక కాన్వెక్స్ మిర్రర్ పెట్టేవారు ఫ్రెండ్స్. దానివల్ల లైట్ బాగా స్ప్రెడ్ అయ్యి ఆ ప్లేస్ అంతా బాగా కనిపించదు ఫ్రెండ్స్. చూసుకోండి, స్ట్రీట్ లైట్స్లో బల్బ్ వెనక భాగం ఏ మిర్రర్ ఉంటుంది అంటే కాన్వెక్స్ మిర్రర్, అంటే కుంభాకార దప్పనం ఫ్రెండ్స్. అదే మరి ఫ్లడ్ లైట్స్ అంటే కాన్కే మిర్రర్, పుటాకార దప్పనం ఫ్రెండ్స్. ఆ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇంకో చూసుకుంటే దీన్ని ఎక్కడ వాడతారంటే చూడండి ఫ్రెండ్స్, యాంటీ థఫ్టింగ్ మిర్రర్. ఈ రోజుల్లో మనం సీసీ కెమెరాలు వాడుతున్నాం, కానీ పాతకాలంలో సీసీ కెమెరా లేనప్పుడు ఈ మిర్రర్స్ని షాప్ ముందు భాగంలో పెట్టేవారు ఫ్రెండ్స్. అలా పెట్టడం వల్ల ఎవరైనా దొంగతనం చేస్తే ఆ షాప్ ఓనర్ క్లియర్గా ఈ మిర్రర్లో కనిపించదు ఫ్రెండ్స్. ఆ విధంగా దొంగతనాలు జరగకుండా వాళ్ళు అరికట్టగలిగారు ఫ్రెండ్స్. అలాగే ఈ విధంగా హైవేలో కూడా ఈ మిర్రర్ పెట్టి హైవే టర్నింగ్లో యాక్సిడెంట్స్ లేకుండా చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, దీన్నే పార్కింగ్ మిర్రర్ అంటారు ఫ్రెండ్స్. ఎక్కడైనా మనం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళేటప్పుడు మన కార్ని పార్క్ చేయాలంటే ఎక్కడ ప్లేస్ ఉంటుందో మనకు కనిపించదు ఫ్రెండ్స్. అందుకు ఆ మిర్రర్స్ పెడతారు. ఆ మిర్రర్స్లో చూడడం ద్వారా మనకి ఎక్కడ ప్లేస్ ఉందో చూసుకొని ఆ ప్లేస్లోకి వెళ్ళి మన కార్ పార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా పార్కింగ్ మిర్రర్లో వాడచ్చు, హైవే టర్నింగ్లో వాడచ్చు, ఏటీఎం మిషన్లో వాడచ్చు, యాంటీ థఫ్టింగ్ మిర్రర్లో వాడచ్చు ఫ్రెండ్స్. అంటే ఈ విధంగా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఒకసారి ఆలోచించుకోండి ఫ్రెండ్స్. ఇదే కాన్సెప్ట్ మనకి ఔరంగజేబ్ అనేవాడు షాజహాన్ తాజ్మహల్ కట్టినప్పుడు కూడా మిర్రర్ వాడాడు సార్ ఫ్రెండ్స్. అందువల్ల మీరు ఎప్పుడైనా సరే తాజ్మహల్ చూడడానికి వెళ్తే అక్కడ షాజహాన్ ఎక్కడ జైల్లో పెట్టారో ఆ జైల్లో ఇటువంటి ఒక పెద్ద కాన్వెక్స్ మిర్రర్ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. అంటే చూసారు కదా, మనకి ఇంత చిన్న ఇమేజ్ ఏర్పడుతుంటే దాన్ని ఎన్ని చోట్ల మనం వాడుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా కాన్వెక్స్ మిర్రర్ అంటే కుంభాకార దప్పనం యొక్క అనువర్తనాలు ఫ్రెండ్స్. ఇప్పుడు దీని మీద ప్రీవియస్ ఇయర్స్లో ఎటువంటి బిట్స్ వచ్చాయనేది మనం ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సో ప్రీవియస్ ఇయర్లో మనకు అడిగిన బిట్స్ ఫ్రెండ్స్. ఏ కాన్వెక్స్ మిర్రర్ యూజ్డ్ యాజ్ ఎ రియర్ వ్యూ మిర్రర్ ఆఫ్ ఎ కార్ హ్యాజ్ ఎ ఫోకల్ లెంత్ ఆఫ్ 2 meters with a bus located at distance 3 meters from the mirror. Where will its image be formed? ఇమేజ్ అనేది ఎక్కడ ఏర్పడుతుంది అన్నాడు. సో కాన్వెక్స్ మిర్రర్ అనగానే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇమేజ్ అనేది పోల్కి ఫోకస్ మధ్య ఏర్పడుతుంది, అంటే బిహైండ్ ది మిర్రర్. సో ఇచ్చిన వాటిల్లో బిహైండ్ ది మిర్రర్ అనేది ఎక్కడ ఉందో చూసుకోండి ఫ్రెండ్స్. బిహైండ్, ఇన్ ఫ్రంట్ అనేది తప్పు. సో ఈ రెండు తప్పు ఫ్రెండ్స్. సో బిహైండ్ అంటే ఈ రెండు రైట్ ఫ్రెండ్స్. ఈ రెండిట్లో ఏది కరెక్టో మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. రెంట్లో ఏది మనకు కరెక్ట్ అనేది మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా, 0.83 1.2 అనేది మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమన్నాడు మనకి ఇక్కడ ఫోకల్ లెంత్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చాడు? 2 meters. ఓకేనా, నెక్స్ట్ డిస్టెన్స్ ఎక్కడ ఎంత ఇచ్చాడు? 3 meters ఇచ్చాడు ఫ్రెండ్స్. ఓకేనా, అంటే ఇప్పుడు 3 meter డిస్టెన్స్లో పెట్టాడు మనకి ఎలాగా. దాని ఫోకల్ని 2 meters అని ఇచ్చాడు. సో వి అక్కడ ఉంటుందని అడిగాడు. సో చెప్పాం కదా, కాన్కేవ్కి కాన్వెక్స్ ఎప్పుడు రివర్స్. కాబట్టి ఇక్కడ వి కట్టడానికి ఫార్ములా UF/U+F ఫ్రెండ్స్. UF/U+F. U ఎంత ఇక్కడ మనకి 3 × 2/3 + 2 అంటే 6/5 ఫ్రెండ్స్. అంటే 1 point ఎంత వచ్చింది ఫ్రెండ్స్? 1.2 meter ఫ్రెండ్స్. సో ఇచ్చిన ఆన్సర్లో 1 point ఎక్కడ ఉందో అది కరెక్ట్ ఆన్సర్. ఇది అర్థం వెనకాతల 1.2 ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం బిట్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్. చూసుకోండి ఒకసారి మీరు ముందు గుర్తుంచుకోవచ్చు ఏంటంటే కాన్వెక్స్ అంటే అద్దం లోపల ఏర్పడుతుంది, ఇంకా అద్దం బయట అనే చాయిసే లేదు. ఇంకా దాని ద్వారా మీరు 2 ఆప్షన్స్ ఎగిరిపోయాయి.
మిగతా ఇంట్లో ఏది కరెక్టో మనం చూసుకోవాలి. దానికి మనం ఈ విధంగా ఫార్ములా వాడతాం. కాన్కేవ్కి అయితే కింద మైనస్ వస్తుంది, కాన్వెక్స్కి అయితే ప్లస్ వస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ బిట్కి మనం వెళ్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ద ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ ఈజ్, చూసుకోండి ఫ్రెండ్స్, ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్, ఇది కాన్వెక్స్ మిర్రర్, ఇది పోల్, ఇది ఫోకస్, ఇది సెంటర్ ఆఫ్ లైన్. ఫోకల్ లెంత్ అంటే ఇదే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గ్రాఫ్ పేపర్ తీసుకునేటప్పుడు ఈ విధంగా ఇది O1 తీసుకుంటాం. ఇటువైపు వెళ్తే ఏం తీసుకుంటాం ఫ్రెండ్స్? ప్లస్ అని తీసుకుంటాం. లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏం తీసుకుంటాం ఫ్రెండ్స్? మైనస్ అని తీసుకుంటాం. ఇప్పుడు మన ఫోకల్ లెంత్ కట్టాలంటే రైట్ సైడ్ వెళ్ళాలా, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా చూసుకోండి ఫ్రెండ్స్. అంటే రైట్ సైడ్ కదా మనం వెళ్తున్నాం, కాబట్టి దీని ఫోకల్ లెంత్ ఏమవుతుందంటే పాజిటివ్. అంటే కాన్వెక్స్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ ఎప్పుడు కూడా పాజిటివ్. అదే కాన్కేవ్ మిర్రర్ అడిగాడు అనుకోండి ఫ్రెండ్స్, కాన్కేవ్ మిర్రర్, ఇది కాన్కేవ్ మిర్రర్, ఇది P, ఇది F, ఇది C. ఇప్పుడు ఇది ఫోకల్ లెంత్, ఇది మన కొలవంటే ఈ విధంగా రావాలి ఫ్రెండ్స్, అంటే రివర్స్లో రావాలి. కాబట్టి ఇది నెగిటివ్. చెప్పాను కదా ఫ్రెండ్స్, దీనికి అది రివర్స్. ఇది పాజిటివ్ అయింది కాబట్టి కంపల్సరీగా ఏమవుతుందంటే నెగిటివ్. సో దీని ఆన్సర్ ఏమవుతుందంటే పాజిటివ్. సో ఇది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్లోకి ఎంటర్ అవుదాం. చూడండి ఫ్రెండ్స్, an object is placed in front of a convex mirror of focal length 9 centimeters, the distance of 18 centimeters. The magnification produced by the mirror is, magnification produced by mirror. ఇందాక చెప్పాను, అసలు ఈ బిట్ అసలు మీరు చూడకుండా చేసేయచ్చు, ఏ లెక్క చేయకుండా చేయొచ్చు. ఎలా అంటే మ్యాగ్నిఫికేషన్, కాన్వెక్స్ మిర్రర్ యొక్క మ్యాగ్నిఫికేషన్ ఇప్పుడు కూడా ప్లస్లో ఉంటుంది, ఎందుకంటే అది వర్చువల్ ఇమేజెస్లో ప్లస్లో ఉంటుంది. ఇక్కడ మైనస్ లేవు, అది తీసేయండి ఫ్రెండ్స్. ముందు అయిపోయింది, ఆ రెండు తప్పే. ఎందుకంటే కాన్వెక్స్ మిర్రర్ అనగానే కుంభాకార దప్పనం అనే మాట రాగానే మ్యాగ్నిఫికేషన్ ప్లస్లో ఉంటుంది, కాబట్టి మైనస్ తీస్తాం. నెక్స్ట్ దాని మ్యాగ్నిఫికేషన్ ఇందాక మనం చెప్పుకున్నాం, M<1 అని, అంటే దాని వాల్యూ ఇప్పుడు 1 కంటే తక్కువ ఉండాలి. ఎందుకంటే కాన్కేవ్ అయితే M కంటే ఎక్కువ, 1 కంటే ఎక్కువ. ఇది కాన్వెక్స్ కాబట్టి 1 కంటే తక్కువ. సో 1 కంటే తక్కువ వాల్యూ ఏది చూసుకోండి ఫ్రెండ్స్, ఇది. సో కరెక్ట్ ఆన్సర్ C. ఇది తప్పు అన్నమాట, 1 ఉంది కాబట్టి. ఎందుకంటే 1 ఎవరికి ఉంటుంది? ప్లేన్ మిర్రర్కి ఉంటుంది. ఓకేనా, సమతల దర్పణానికి 1 ఉంటుంది అన్నమాట. ఇది కాన్వెక్స్ మిర్రర్ కాబట్టి 1 కంటే తక్కువ ఉన్నది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 1/3. లేదు సార్ ఇది పోనీ ఓకే, మాకు ఎక్స్ అంటే మనం ప్రాబ్లమేటిక్గా చేయాలనుకోండి, ముందు మనం ప్రాబ్లం చేయాలి ఫ్రెండ్స్. ప్రాబ్లం ఏంటంటే ముందు మీరు V కట్టాలి. V ఈజ్ ఈక్వల్ టు UF/U మైనస్ F, U ప్లస్ F, సారీ ఫ్రెండ్స్, UF/U ప్లస్ F. U మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు అంటే మనకి 18 ఇచ్చాడు. 18 నుంచి 9/18 + 9 అంటే 27, 9 1 9 3 సో 6 సెంటీమీటర్స్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది V అనేది ఇక్కడ పాజిటివ్ మనకి. సో మనకి M ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? మైనస్ ఆఫ్ V/U. సో మైనస్ ఆఫ్, ఇక్కడ వర్చువల్ ఇమేజ్కి ఇప్పుడు V పాజిటివ్ కాబట్టి +6/U వాల్యూ ఇప్పుడు నెగిటివ్ -18. సో మైనస్ పోయింది, 6 1 6 18 6 3 సో ఆన్సర్ మనకి ఎంత వచ్చిందంటే 1/3 ఫ్రెండ్స్. ఇంత చేయాలి మీరు ప్రాబ్లం. అదే కానీ లాజిక్ అర్థమైంది అనుకోండి, ఏం చేయవలసి లేదు. కాన్వెక్స్ అంటే మైనస్లో కొట్టియండి, ఉన్న 2 ప్లస్ల్లో వాటికంటే ఏది తక్కువ అదే ఆన్సర్. 2 వాటికంటే తక్కువ ఇచ్చడం కూడా అప్పుడు మీరు ప్రాబ్లం చేయండి. వాటికంటే ఒకటే తక్కువ ఇచ్చడం అది పెట్టేయండి, 8% మీకు తప్పు అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి, టు ఆబ్టైన్ వర్చువల్ ఎరెక్ట్ ఇమేజ్ బై రిఫ్లెక్టింగ్ ఫార్మ్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ ఫోకల్ లెంత్ 20 సెంటీమీటర్, ద ఆబ్జెక్ట్ షుడ్ బి ప్లేస్డ్. అదనమాట, వస్తువుని ఎక్కడ పెడితే మనకి మ్యాగ్నిఫైడ్ వర్చువల్ ఇమేజ్ వస్తుందని అడిగాడు ఫ్రెండ్స్. మీకు ఇంతకుముందే చెప్పాం, కాన్కేవ్ మిర్రర్ విషయంలో అది మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పాటు చేయాలి అంటే అది Pకి F మధ్య ఉండాలని చెప్పాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి F ఎంత ఇచ్చాడు? మనకి 20 ఇచ్చాడు. అంటే Pకి F మధ్య అంటే అర్థం ఏంటి? 0కి 20కి మధ్య ఉంచాలి ఫ్రెండ్స్. ఇందులో 0కి 20 అనే మాట ఎక్కడ ఉందో చూసుకోండి ఫ్రెండ్స్, అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఈ రెండు మధ్య ఉంచాలి, ఇది మొత్తం 20. సో ఇక్కడ నుంచి ఈ మధ్యలో ఎక్కడైనా ఉంచినా మనకి వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. కాబట్టి 0కి 20 మధ్య అంటే ఇది. అంతే ఫ్రెండ్స్, అసలు లెక్క చేయవలసింది, ఆ కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, టు గెట్ ఏ డిమినిష్డ్ వర్చువల్ ఎరెక్ట్ ఇమేజ్ ఆఫ్ ఏ టాల్ బిల్డింగ్ విచ్ మిర్రర్ యూజ్. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఏ మిర్రర్ మీకు ఆ ఎక్స్పెరిమెంట్లో చూసారా వస్తువు కంటే చిన్న ఇమేజ్ ఫామ్ చేస్తుంది? చూసుకోండి, డిమినిష్డ్ అంటే చిన్న ఇమేజ్ ఏది ఏర్పాటు చేస్తుంది. అందుకే దీన్ని పాతకాలంలో సీసీ కెమెరా లేనప్పుడు మొత్తం అన్నిటిని చూడాలి అంటే ఎక్కువ వ్యూ ఫీల్డ్ కోసం కాన్వెక్స్ మిర్రర్ వాడేవారు. అంటే దాన్ని ఏమంటారంటే యాంటీ థఫ్టింగ్ మిర్రర్ లేదా విజిలెన్స్ మిర్రర్ అని పిలిచేవారు ఫ్రెండ్స్. విజిలెన్స్ మిర్రర్, అందుకే పెద్ద పెద్ద షాపుల్లో వాటిని పెట్టి షాప్ మొత్తాన్ని అందులో గమనించేవారు, ఎవరైనా సరే దొంగ చేస్తున్నారు లేదని చెప్పేసి. అంటే ఎంత పెద్ద ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అని చిన్నగా చేసే మిర్రర్ ఏదంటే కాన్వెక్స్ మిర్రర్ ఫ్రెండ్స్.
సో ఇచ్చిన ఆన్సర్లో కాన్వెక్స్ ఎక్కడ ఉందో చూసుకోండి ఫ్రెండ్స్, కుంభాకార దప్పనం. ఇది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్కి ఎంటర్ అవుదాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. విచ్ టైప్ ఆఫ్ మిర్రర్ యూజ్ డెంటిస్ట్ టు సీ ద లార్జ్ ఇమేజ్ ఆఫ్ ఏ పేషెంట్ టీత్? చెప్పాను. ఏ మిర్రర్ మనకి వస్తువు కంటే పెద్ద ఇమేజ్ ఫామ్ చేస్తుంది? కాన్కేవ్ మిర్రర్. ఇక్కడ పీకి ఎఫ్ మధ్య పెట్టాం, అప్పుడు మనకి ఇమేజ్ అనేది పెద్దగా వచ్చింది. అంటే ఏంటి డాక్టర్ ఏ మిర్రర్ వాడతారు? వస్తువు కంటే పెద్దదంటే కాన్కేవ్ మిర్రర్ మాత్రం ఏర్పాటు చేస్తుంది. అందుకే దీన్ని డాక్టర్స్ మిర్రర్ అంటారు కూడా చెప్పుకున్నాం. అందుచేత ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే కాన్కేవ్ మిర్రర్. పుటాకార అద్దం అనేది మనకి వస్తువు కంటే పెద్ద ఇమేజ్ని ఏర్పాటు చేస్తుంది. అక్కడ ఆ క్యాండిల్ యొక్క ఫ్లేమ్ మీరు అబ్జర్వ్ చేస్తే పెద్దగా మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ బిట్లోకి ఎంటర్ అవుదాం ఫ్రెండ్స్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ ప్రొడ్యూస్ ఏ వర్చువల్ ఇమేజ్ లార్జర్ దెన్ ద ఆబ్జెక్ట్? ఇప్పుడు చెప్పాం కదా ఫ్రెండ్స్, వస్తువు కంటే పెద్ద ఇమేజ్ ఫామ్ చేసే మిర్రర్ ఏదంటే కాన్కేవ్ మిర్రర్. అది ఎప్పుడు ఏర్పాటు చేస్తుంటే పోల్కి ఫోకస్కి మధ్యలో ఇలా పెట్టినప్పుడు వస్తువు కంటే పెద్ద ఇమేజ్ ఫామ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఆన్సర్ ఏమవుద్దంటే కాన్కేవ్. చూడండి ఫ్రెండ్స్, ఎన్నిసార్లు అడుగుతున్నాడు చూసుకోండి ఫ్రెండ్స్. కాన్కేవ్ మిర్రర్ చూడండి, అక్కడ లెన్స్ కూడా ఇచ్చాడు. నెక్స్ట్ బిట్లోకి ఎంటర్ అవుదాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, విచ్ కైండ్ ఆఫ్ మిర్రర్ యూజ్డ్ రియర్ వ్యూ మిర్రర్స్ ఇన్ వెహికల్స్? చెప్పాను కదా ఫ్రెండ్స్, అన్ని వెహికల్స్లో ఉండే మిర్రర్ అంటే కాన్వెక్స్. ఎందుకంటే ఎంత పెద్ద వస్తువునైనా అది చిన్నగా చూపిస్తుంది కాబట్టి కాన్వెక్స్ మిర్రర్ అనేది వాడతాం ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్లోకి ఎంటర్ అవుదాం. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ కాన్వెక్స్ మిర్రర్స్ ఆర్ యూజ్డ్. చెప్పాను కదా మిర్రర్ ఫ్రెండ్స్, కాన్వెక్స్ మిర్రర్ అంటే ఇలా ఉంటుంది. సో ఇదేం చేస్తుందంటే ఎంత పెద్ద వస్తువునైనా చిన్నగా చేస్తుంది, ఎక్కువ వ్యూ ఫీల్డ్ చూపిస్తుంది అన్నమాట. ఎంత పెద్ద వస్తువునైనా చిన్నగా చూపించడం వల్ల దాన్ని ఎక్కడ వాడతారు అంటే సేవింగ్ అద్దం. ఇది కాన్కేవ్ మిర్రర్ వాడేది. సో ఇది తప్పు ఆన్సర్. దంత వైద్యుడు అంటే డాక్టర్ వాడేది ఏంటి? కాన్కేవ్ మిర్రర్. సో ఇది రాంగ్ ఆన్సర్. హెడ్లైట్స్ కూడా వాడేది ఏంటి? కాన్కేవ్ మిర్రర్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రియర్ వ్యూ మిర్రర్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫ్రెండ్స్ రియర్ వ్యూ మిర్రర్. అంటే ఆ విధంగా ఎందుకు చెప్పానంటే ఈ మూడు కాన్కేవ్ ఇస్తే మీరు రాయాలి. సో సేవింగ్ అద్దం అన్న దంత వైద్యుడు అన్న వర్చువల్ ఇమేజ్ ద్వారా వాడుతున్నాడు. సో హెడ్లైట్ అంటే మాత్రం ఫోకస్ దగ్గర పెడుతున్నాడు బల్బు. ఓకేనా, ఇది రియర్ వ్యూ అనే మిర్రర్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్లోకి ఎంటర్ అవుదాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇఫ్ యూ లుక్ ఇన్ టు ఎ మిర్రర్ అండ్ ఫైండ్ దట్ ద ఇమేజ్ ఈజ్ స్మాలర్ దెన్ యూ దెన్ డాష్ ఆఫ్ మిర్రర్. చూడండి, ఒక మిర్రర్లో చూస్తే చిన్నగా కనిపించమంట. ఎక్కువగా మీరు కారు పక్కన మీ ముఖం మీరు చూసుకుని ఉంటారు ఇలా తలదూకోవడానికి. అప్పుడు మీకు మీ యొక్క ఇమేజ్ అనేది చిన్నగా కనిపిస్తుంది. ఆ మిర్రరే కాన్వెక్స్ మిర్రర్. అలాగే పక్క వాళ్ళ కళ్ళల్లో చూడండి, మీ యొక్క ఇమేజ్ చిన్నగా కనిపిస్తుంది అంటే ఆ కంటి యొక్క పైభాగం అనేది కాన్వెక్స్ మిర్రర్. సో కరెక్ట్ ఆన్సర్ ఏదంటే కాన్వెక్స్ మిర్రర్. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి ఎంటర్ అవుతాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, విచ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ యాజ్ రియర్ వ్యూ మిర్రర్? ఓకే, సో రియర్ వ్యూ మిర్రర్ ఏది వాడతారంటే కుంభాకార, కాన్వెక్స్. చూసారు ఎన్నిసార్లు అడుగుతున్నాడు చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్, an object is placed in front of a convex mirror, what kind of image be formed? చెప్పాం క్లియర్గా, మీరు ఆ ఎక్స్పెరిమెంట్లో చూసుకుంటారు. దాని ముందు క్యాండిల్ మనం కాన్వెక్స్ మిర్రర్ తీసుకుని దాని ముందు మనం ఇలా క్యాండిల్ కానీ పెడితే ఆ ఇమేజ్ అనేది మనకి ఎలా ఏర్పడిందో ఒక్కసారి మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఏర్పడింది ఫ్రెండ్స్ ఇమేజ్. అంటే వస్తువు కంటే చిన్నది, డిమినిష్డ్ ఇమేజ్, ఎరెక్ట్ నిటారుగా ఉంది, వర్చువల్ మిథ్యాప్రతిబింబం. సో ఈ మూడు లక్షణాలు ఎక్కడ ఉన్నాయో అది చూసుకుంటాను. నెక్స్ట్ ఇంకెక్కడ ఏర్పడింది? పీకి ఎఫ్కి మధ్య. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో చూసుకుంటే ఎట్ ఏ ఆప్టికల్ సెంటర్ అని అన్నాడు ఫ్రెండ్స్. సెంటర్ వద్ద ఏర్పడదు అన్నట్టు తప్పు ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, వర్చువల్, ఎరెక్ట్, స్మాలర్ సైజ్, బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్. చూసారా 4 క్యారెట్లు ఒక దగ్గర రెడీ ఫ్రెండ్స్. మీరు ఇంకా ఎలాగ ఎంత కన్ఫ్యూజ్ అవుతారు చూడండి ఒకసారి. మీకు 4 విషయాలు తెలియాలి. అది వర్చువల్ అని తెలియాలి, ఎరెక్ట్ అని తెలియాలి, స్మాలర్ దెన్ ఆబ్జెక్ట్ అని తెలియాలి, బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్. 4 తెలిస్తే చేయగలరు ఫ్రెండ్స్. అంటే ఎంత కష్టమైన పెట్టి చూస్తాం ఫ్రెండ్స్. కానీ ఆ ఎక్స్పెరిమెంట్లో మీరు అది కానీ చూస్తే ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేస్తారు కళ్ళ ముందు కాబట్టి ఖచ్చితంగా చేయగలుగుతారు ఫ్రెండ్స్. ఇటువంటి బిట్స్ మీకు ఉద్యోగం దూరం చేస్తాయి కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఒక బిట్లో. సో ఆప్టిక్ సెంటర్ అంత రాంగ్, నెక్స్ట్ ఎట్ ఫోకస్ అనేది కూడా రాంగ్. అంటే ఈ 2 రాంగ్. సో కరెక్ట్ ఆన్సర్ అది ఫ్రెండ్స్, బి ఆప్షన్. నెక్స్ట్ బిట్లోకి ఎంటర్ అవుతాం. నెక్స్ట్, ఇఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్ యూజ్డ్ టు క్రియేట్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ రియల్ ఆబ్జెక్ట్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఫాల్స్? కాన్వెక్స్ మిర్రర్ ఎప్పుడు వాడినా సరే అది మిథ్యాప్రతిబింబాన్ని మాత్రం ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఎక్కడైనా నిజం అనే మాట ఉంటే కొట్టేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అది
సో నిజ అనేది తప్పు ఫ్రెండ్స్. అంటే అది నిజ ప్రతిమాన్ని ఏర్పాటు చేయదు, నిజ ప్రతిమాన్ని మనకి ఏర్పాటు చేయదు. కాబట్టి ఇక్కడ అదేమన్నాడు, తప్పు ప్రకటన అన్నాడు కాబట్టి మిగతావన్నీ రైట్ ఫ్రెండ్స్. ఇది ఇమేజ్ చిన్నగా ఉంటుంది, నెట్టారుగా ఉంటుంది, పి ఆఫ్ మధ్య ఈ 3 రైట్లు. కదా రైట్ ఆప్షన్ అడగలేదు, తప్పు ఆప్షన్ అడిగాడు ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే చిత్రం నిజమైనది కరెక్ట్, మిగతా 3 కూడా మనకి ఈ బిట్ పరంగా తప్పు అని మాట్లాడాడు కాబట్టి రైట్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్లోకి ఎంటర్ అవుతాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఎ మిర్రర్ ఇస్ +15. చూడండి ఫ్రెండ్స్, +15 అంటే m గ్రేటర్ దెన్ +1. m గ్రేటర్ దెన్ +1 ఉంటే దాన్ని కాన్కేవ్ మిర్రర్ అంటారు అన్నమాట. సో ఇందులో కాన్కేవ్ మిర్రర్ని ఎక్కడ ఉందో చూసుకోండి ఫ్రెండ్స్. సో పుటాకార అద్దం, అది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్లోకి ఎంటర్ అవుదాం. An object is placed in front of a convex mirror at a point between infinity and pole. The image formed will be, చూసుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ సేమ్ అదే కుంభాకార దప్పనం ముందు వస్తువుని ఉంచితే ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అన్నాడు. సో ఇమేజ్ అండ్ వర్చువల్ అంటే స్మాలర్, ఇది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, an object is placed in front of a convex mirror at a point between infinity and pole. The image will be అని అడిగాడు ఫ్రెండ్స్. అంటే కాన్వెక్స్ మిర్రర్ అంటే కుంభాకార దప్పనం అనే మాట ఎప్పుడైనా వాడాడంటే అది తప్పనిసరిగా మిథ్యా ప్రతిమ ఫ్రెండ్స్. కాబట్టి రియల్ అనే మాట తీసేయండి, ఇంకా అవసరం లేదు. సో రెంట్లో వర్చువల్ ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్లో మనం చూపించాం ఫ్రెండ్స్. దాని ముందు క్యాండిల్ అనేది చిన్నగా ఉంటుంది. కాన్వెక్స్ అంటే మీ కంటి పైభాగం చూసుకోండి ఫ్రెండ్స్, పక్క వాళ్ళ కళ్ళ మీరు ఎలా కనిపిస్తారు, చిన్నగా కనిపిస్తారు. సో ఇందులో చిన్నది అనేది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. 2 వర్చువల్ ఉన్నాయి కాబట్టి 2 అది కరెక్ట్. సో కాన్వెక్స్ అనమాట అంటే కుంభాకార తప్పినప్పుడు కూడా అంటే కార్ అద్దాలు, బస్సు మీద ఉండే పక్కన ఉండే మిర్రర్స్, కార్ పక్కన ఉండే మిర్రర్స్, పక్క వాళ్ళ కళ్ళు, ఇవన్నీ కూడా మనల్ని చిన్నగా చూపిస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఆ విధంగా కూడా మీరు చేయొచ్చు. సో 2 వర్చువలే కానీ చిన్నది అనేది కరెక్ట్, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్లోకి ఎంటర్ అవుదాం. సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్డ్ బిట్వీన్ ఫోకస్ అండ్ ది పోల్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్. చెప్పాను కదా ఫ్రెండ్స్, కాన్కేవ్ మిర్రర్ రియల్ వర్చువల్ 2 ఫామ్ చేస్తుంది. కాకపోతే పోల్కి ఫోకస్కి మధ్యలో వస్తువును కానీ ఉంచితే అది ఇమేజ్ని ఏ విధంగా ఫామ్ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే వస్తువు కంటే పెద్ద ఇమేజ్ మనకు వస్తుంది అన్నమాట. దీన్నే ఈఎన్టీ డాక్టర్లు వీళ్ళందరూ కూడా అందుకే వాడుతున్నారు ఫ్రెండ్స్. సో ఇమేజ్ ఎలా ఉంటుందంటే మిథ్యా ప్రతిబింబం నిటారుగా ఉంటుంది, మిర్రర్ లోపల ఏర్పడుతుంది, వస్తువు కంటే పెద్దగా ఉంటుంది అండ్ మ్యాగ్నిఫికేషన్ గ్రేటర్ దెన్ +1 ఫ్రెండ్స్. సో ఇందులో ఏమడిగాడో చూసుకుందాం ఒకసారి. సో అది అసంపూర్ణమైంది, ఇన్కంప్లీట్, రాంగ్ ఆన్సర్. సో వర్చువల్ కరెక్ట్ ఆన్సర్, నిజా రాంగ్, పూర్తి ఆన్సర్. అంటే ఏ ప్రతిమ ఏర్పడుతుందో అడిగాడు. సో పోల్కి ఫోకస్ మధ్య ఉంటే అది మిథ్యా ప్రతిమ అంటే వర్చువల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వర్చువల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్లోకి ఎంటర్ అవుదాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దంత వైద్యులు పుటాకార అద్దాన్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈఎన్టీ డాక్టర్స్ పుటాకార అద్దాన్ని వాడతారు. ఎందుకు? చెవు లోపల, ముక్కు లోపలని, నోట్లో, గొంతులో పార్ట్స్ చూడడం కోసం. ఆ పార్ట్స్ అని చిన్నగా ఉంటాయి, వాటిని పెద్దగా చూపిస్తుంది కాబట్టి దీన్ని వాడుతున్నారు. అంటే పుటాకార దప్పనం మ్యాగ్నిఫైడ్ వర్చువల్ ఇమేజ్ అంటే ఆబద్ధం చెందిన నిజ ప్రతిమ ఏర్పాటు చేస్తుంది ఫ్రెండ్స్. సో అది ఎక్కడ ఉందో చూసుకోండి. నిజ అంటే తప్పు, నిజ అంటే తప్పు. సో వర్చువల్ కానీ ఫాగ్ ఏంటి? సరి కనిపించదు, డాక్టర్ ఎందుకు వాడతాడు? సో ఈ ఆన్సర్ అయితే మీరు అసలు ఆన్సర్ తెలియపోయినా పెట్టచ్చు. సో ఆన్సర్ ఏంటంటే వర్చువల్ మరియు పెద్దది చూసుకోండి. అందుకే మనకి ఏంటి డాక్టర్ అంటే చెవి, ముక్కి, నోట్, గొంతులో ఉండే పార్ట్స్ చిన్న ఉంటాయి, వాటి పెద్దగా చూస్తే కదా మనం వాడతాం. ఓకేనా? వాచ్ మెకానిక్ చూడండి, కుంభాకార కటకం అంటే కాన్వెక్స్ లెన్స్ వాడతాడు. ఎందుకు వాడతాడు? ఆ చిన్న పార్ట్స్ పెద్ద చూపిస్తాయి. అలాగే ఏంటి డాక్టర్ దీన్ని వాడతారు, ఎందుకు? చిన్నదాన్ని పెద్దగా చూపిస్తుంది కాబట్టి. సో నెక్స్ట్ బిట్లోకి ఎంటర్ అవుతాం ఫ్రెండ్స్. చూడండి, డాష్ ఈజ్ ఆల్సో కాల్డ్ డైవర్జింగ్ మిర్రర్. దేన్ని డైవర్జింగ్ మిర్రర్ అంటే అడిగాడు ఫ్రెండ్స్. డైవర్జింగ్ అంటే అర్థం ఏంటి? డైవర్స్ అంటే భార్యాభర్తలు విడిపోవడాన్ని డైవర్స్ అంటారు. అంటే తమ పడే కాంతి కిరణాలని మనకి ఇలా వెనక్కి పంపించాలి, అంటే డైవర్ట్ చేయాలి, అంటే 2 విడిపోయినట్టు చేయాలి. ఇలా తమ పడే కాంతి కిరణాలని ఇలా డైవర్ట్ చేసే మిర్రర్ ఏదైనా ఉందంటే అది కాన్వెక్స్ మిర్రర్ ఫ్రెండ్స్. అందుకే అందులో ఎంత పెద్ద వస్తువైనా చిన్నగా అయిపోవడానికి కారణం ఇదే ఫ్రెండ్స్, ఆ కాంతి కిరణాలు విడగొట్టేస్తుంది. అందుకే దీన్ని డైవర్జింగ్ మిర్రర్ అంటే. దీన్ని ఫస్ట్ వీడియోలో ఎక్స్పెరిమెంట్లో క్లియర్గా కళ్ళ ముందు మీకు చూపించాం ఫ్రెండ్స్. ఒక ప్యారలల్ బీమ్ వేసి అది ఎలా డైవర్ట్ చేస్తుందో మీకు కళ్ళ ముందు చూపించాం ఫ్రెండ్స్. అంటే కుంభాకార దప్పనం అనేది డైవర్జింగ్ మిర్రర్లో పనిచేస్తుంది ఫ్రెండ్స్. అందువల్ల దాని మీద ఎంత పెద్ద వస్తుంది చిన్నగా కనిపిస్తుంది. ఈ కాన్సెప్ట్ని వాడి పాతకాలంలో వీధి లైట్ యొక్క వెనక భాగంలో ఇది లైట్ అనుకోండి, లైట్ వెనక భాగంలో ఈ మిర్రర్ వాడేవారు ఫ్రెండ్స్. అప్పుడు దీని నుంచి వచ్చే లైట్ అనేది ఇలా డైవర్ట్ అవడం వల్ల ఆ లైట్ అక్కడ స్ప్రెడ్ అయ్యి ఓకేనా మనకు ఆ ప్లేస్ బాగా కనిపించేది ఫ్రెండ్స్, లైటింగ్ ఎక్కువ కనిపించేది. అందుకు పాతకాలంలో వీధి లైట్ల వెనక భాగంలో ఏ మిర్రర్ వాడారంటే కాన్వెక్స్ మిర్రర్. దానికి కారణం ఇది డైవర్జింగ్ మిర్రర్ కాబట్టి ఫ్రెండ్స్, దీని అప్లికేషన్ అన్నమాట. నెక్స్ట్ బిట్లోకి ఎంటర్ అవుతాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్,
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిలేషన్స్ కరెక్ట్లీ రిప్రజెంట్ ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ప్రొడ్యూస్ బై కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ అనగానే మీకు చెప్పాను ఫ్రెండ్స్, వస్తువు కంటే చిన్నగా ఏర్పాటు చేస్తుంది, చిన్న ఇమేజ్ ఏర్పాటు చేస్తుంది కాబట్టి మ్యాగ్నిఫికేషన్ <1 ఫ్రెండ్స్. +1 కంటే తక్కువ ఉంటుంది. సో ఇందులో ఎక్కడ ఉందో చూసుకోండి ఫ్రెండ్స్. m=1 రాంగ్, m=1 రాంగ్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 0 కంటే పెద్దది, 1 కంటే తక్కువ. చూడండి ఫ్రెండ్స్, ఇన్ని విధాలు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చూస్తున్నాడు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ అవ్వదు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ బిట్లోకి ఎంటర్ అవుతాం. చూడండి ఫ్రెండ్స్, ఏ స్టూడెంట్ మెజర్డ్ ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఎ స్పెరికల్ లెన్స్ అండ్ స్పెరికల్ మిర్రర్. హీ ఫౌండ్ దట్ బోత్ ఆర్ +3. అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2 లెన్స్లు వాడాడు, 2 వాడాడు అనమాట. లెన్స్ వాడాడు, మిర్రర్ వాడాడు. అప్పుడు మ్యాగ్నిఫికేషన్ ఎంత ఉందన్నాడు? +3. ఇది ఒక మంచి ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. +3 అంటే 1 కంటే ఎక్కువ. సో 1 కంటే ఎక్కువగా ఉన్న ఇమేజ్ని ఏర్పాటు చేసే మిర్రర్ ఒకే ఒకటి ఉంది, అది కాన్కేవ్ మిర్రర్ ఫ్రెండ్స్. కాన్కేవ్ మిర్రర్ ఇది మనకి వస్తువు కంటే పెద్ద ఇమేజ్ని మనం ఫామ్ చేస్తుంది ఫ్రెండ్స్. వస్తువు కంటే పెద్ద ఇమేజ్ని మీకు అది ఎక్స్పెరిమెంట్లో క్లియర్గా చూపించాం ఫ్రెండ్స్. చూసుకోండి ఫ్రెండ్స్, మిర్రర్స్లో కాన్కేవ్ మిర్రర్ ఎలా పనిచేస్తుందో లెన్సెస్లో కాన్వెక్స్ లెన్స్ అనేది ఎలా పనిచేస్తుంది ఫ్రెండ్స్. దీన్నే మీరు భూతద్దం అంటారు ఫ్రెండ్స్. భూతద్దం. భూతాలు అంటే ఏంటి? దెయ్యాలు భూతాలు నిజంగా ఉన్నాయా? లేవు. పాతకాలంలో వైరస్లని భూతాలు అనేవారు. సో ఆ వైరస్ మనకు పడితే రకరకాల జబ్బులనే వచ్చాయన్నమాట. సో అటువంటి భూతాలు చూడడానికి వాడేవారు కాబట్టి దీన్ని భూతద్దం అన్నారు ఫ్రెండ్స్. అక్కడ భూతం అంటే వైరస్ అని అర్థం ఫ్రెండ్స్. అంటే వాచ్మ్యాన్, మెకానిక్ వీళ్ళందరూ కూడా వాడడానికి కారణం ఏంటంటే ఇది చిన్నదాన్ని పెద్దగా చూపిస్తుంది. ముసలి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర పట్టుకుంటారు. చూసుకోండి ఫ్రెండ్స్, ఎక్కువ మీకు కాన్సెప్ట్ బాక్స్ ఇస్తారు. సో ఇది కూడా ఏం చేస్తుందంటే వస్తువు కంటే పెద్ద ఇమేజ్ని ఫామ్ చేస్తుంది ఫ్రెండ్స్. వస్తువు కంటే ఇలా పెద్ద ఇమేజ్ ఫామ్ చేస్తుంది. కాబట్టి మిర్రర్స్లో కాన్కేవ్ మిర్రర్, లెన్సెస్లో కాన్వెక్స్ లెన్స్ 2 ఒకేలాగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 2 కూడా వస్తువు కంటే పెద్ద ఇమేజ్ని ఏర్పాటు చేస్తాయి కాబట్టి మ్యాగ్నిఫికేషన్ +1 కంటే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ లెన్స్. ఎక్కడ ఉందో చూసుకోండి ఫ్రెండ్స్. ద లెన్స్ అండ్ మిర్రర్ ఆర్ కాన్వెక్స్. రాంగ్ ఆన్సర్. 2 కాన్వెక్స్ కాదు. ద లెన్స్ అండ్ మిర్రర్ బోత్ ఆర్ కాన్కేవ్. ఇది కూడా రాంగ్ ఆన్సర్ ఫ్రెండ్స్. ద లెన్స్ ఈజ్ కాన్కేవ్, మిర్రర్ ఈజ్ కాన్వెక్స్. కాన్వెక్స్ రాంగ్ ఆన్సర్. ఎందుకంటే కాన్వెక్స్ మిర్రర్ అనేది చిన్న ప్రతిమ ఏర్పాటు చేస్తుంది. సో ఆ విధంగా మీకు ఒక్కటి అర్థమైనా చాలు. సో ఇంకా లాస్ట్ ఫైనల్ ద లెన్స్ ఈజ్ కాన్వెక్స్ బట్ మిర్రర్ ఈజ్ కాన్వెక్స్. ఇది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. చూడండి, అన్ని విధాలుగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తున్నాడు. మీరు ఎక్స్పెరిమెంట్గా మేము నీట్గా నేర్పుతాం. ఇప్పుడు మిర్రర్స్ అయ్యే, నెక్స్ట్ లెన్సెస్ కూడా మీకు ఈ విధంగా నీట్గా ప్రతి కాన్సెప్ట్ని ఫుల్లీ ఎక్స్పెరిమెంట్గా మీకు చేసి నెక్స్ట్ థియరీ చెప్తూ బిట్స్ అని మీకు చేస్తాం ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియోస్ మీకు నచ్చితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి నచ్చాయని విషయాన్ని. అప్పుడు నెక్స్ట్ లెన్సెస్ కూడా చేస్తాం. ఆ లెన్సెస్ మీద ఒక 150 బిట్ల వరకు వచ్చాయి. ఆ 150 బిట్లు కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ బిట్కి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మిర్రర్స్ పై మీరు వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయితే ఏ విధంగా ఇమేజ్ ఉంటుంది, కాన్వెక్స్ మిర్రర్ అనేది డిమినిష్డ్ వర్చువల్ ఇమేజ్, కాన్కేవ్ మిర్రర్ మ్యాగ్నిఫైడ్ వర్చువల్ ఇమేజ్ అనేది ఏ విధంగా ఏర్పాటు చేస్తాయి, దాన్ని ప్రీవియస్ ఇయర్లో ఏ విధంగా బిట్స్ అడిగాడు, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి సులువుగా అనేది మనం ఈ క్లాస్లో నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ మళ్ళీ లెన్సెస్ క్లాస్లో మనం కలుద్దాం ఫ్రెండ్స్. లెన్సెస్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఈజీగా బిట్ ఎలా చేయాలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బై.